సజెషన్ అండి. చెప్పండి భ్రమర్ గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఫైర్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓం నమ పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఏనాక్షర సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. శ్రీ గురుభ్యో నమః. రాజేష్ గారు, నేను సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీరు మమ్మల్ని ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, 1-2 ప్రశ్నలు ఏమైనా మమ్మల్ని ఆలోచింపచేసే లాంటి ప్రశ్నలు. ఎందుకంటే మేము చదువుతున్నామే కానీ ఇక్కడ ఇది ఇలా ఆలోచించవచ్చు కదా అన్న ఐడియా మాకు ఉండట్లేదు ఇంకా. అందుకని మమ్మల్ని ఆలోచింపచేసే ప్రశ్న మీరు ఏదైనా దొరికారంటే మేము దాని గురించి చదువుకొని రావడము, క్లాస్ లో మాకు తెలిసినవి చెప్పడము, ఆ తెలిసినవి మేము చెప్తున్నప్పుడు మేము ఎక్కడ మిస్ అయ్యామో ఆ పాయింట్ మీరు అందిస్తే, అలా మాకు కొంచెం కొద్దిగా స్లైట్ పుష్ మీరు ఇస్తే ఇంకా మేము బాగా నేర్చుకోగలమని నా అభిప్రాయం అండి. ప్రశ్న అడగాలంటే ఏ ప్రశ్న అడగాలండి? అడిగితే ఏదైనా సూత్రం చెప్పండి, లేకపోతే ఇంతవరకు మీరు చెప్పిన సూత్రంలోనూ ఏదో ఇప్పుడు చూడండి, చ అన్నది ఎలాగా, ఏంటి, ఏం అర్థము, ఏమున్నాయి అని ఒక ప్రశ్న వేశారనుకోండి, అప్పుడు మేము చెప్తాం కదండి జవాబు. అలాగా ఒక ఉదాహరణకు చెప్తున్నాను అంతే. ప్రతి సూత్రంలోనూ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. అది మాకు అలా చూడగానే మాకు అర్థం చేసుకునేంత శక్తి ఇంకా రాలేదు, చాలా మందికి రాలేదు. మేమందరం ఆల్మోస్ట్ ఇంచుమించు ఒకలాగే ఉన్నాము. అందుకని మమ్మల్ని ఆలోచింప చేయగలిగిన ప్రశ్నలు మీరు వేస్తే. ఇప్పుడు ప్రాక్ కడారాత్లో ప్రాక్ అన్నది ఏమిటి అని ఒక ప్రశ్న వేశారు కదండి. అవునండి, దానికి సమాధానం చెప్తారండి ఎవరైనా? మీరే చెప్పండి. నేను నిజంగా ఇప్పుడు సలహాలు ఇస్తున్నానే కానీ నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ అండి. మీరందరూ మాట్లాడుతుంటే వినడం వరకు నేను ఒక నెల అందుకే సెలవు. చాలా సార్లు చదివి మర్చిపోతున్నట్టున్నా. ఏం మర్చిపోవండి, మీరున్నారు కదా మాకు అందించడానికి. నేను మీలాగే ఉన్నాను. ఎవరైనా చెప్తారండి? మన మౌనవ్రతం పాటిస్తున్నట్టుందండి. మౌనవ్రతం ఎవరు మాట్లాడట్లేదు. యాక్టివ్గా లేరు. బయట వాతావరణం ఇక్కడ బాగాలేదండి, చల్లగా ఉంది. అందుకే విశాఖపట్నం వాళ్ళందరూ కొంచెం చల్లగా ఉన్నట్టున్నారు, యాక్టివ్ గా లేదు. మీరు ప్రాక్కడారా సమాస అన్నారు కదా, ఆ క్వశ్చన్ ఆలోచించాను. అది
మన పరీక్షలో ఇచ్చారు కదండి. అవును అవును. ఆ ప్రాక్ అనే పదానికి మరల కొత్త అర్థం కొరకు దీంట్లో ఉపయోగించారు అని. మరల కొత్త అర్థం ఏంటండి? ఏంటి అర్థం? ప్రాక్ అనే పదాన్ని అవును, మరల కొత్త అర్థం అన్నారు. ఏ అర్థం? అంటే సమాస పదాలు, సంజ్ఞా పదాలు. అది అర్థమైపోయింది. సంజ్ఞాన్ని వస్తుంది అన్నారు, సమాస సంజ్ఞ వస్తుంది అన్నారు కరందారై సమాసం వరకు. అది సూత్రం అర్థమైపోయింది. బుక్ లో ఏమి ఇచ్చారంటే సంజ్ఞా సమావేశార్థము అని ఇచ్చారు. అవునండి. ఇంకెవరైనా చెప్తారండి? సంజ్ఞ సమావేశార్థం అంటే ఏ సంజ్ఞ దేనికి సమావేశం వచ్చింది, అసలు సంజ్ఞ సమావేశార్థం ఎందుకు చెప్పాల్సి వచ్చింది, విషయాలు 2-3 సార్లు చూసామండి, గుర్తులేదు. అదే చూస్తున్నాను. 2, 1, 3. ఇంకెవరైనా చెప్పచ్చండి. భావనేశ్వరి గారు ఏదో చూస్తున్నా అన్నారు, శర్మ గారు కానీ, ప్రభాకర్ రాజు గారు కానీ, భ్రమర గారు కానీ, ఇంకెవరైనా చెప్పచ్చండి. ఎక్కడ రాసాము? వస్తుందా మర్చిపోతున్నాం. 1, 3 అంటే నేను చూస్తాను. అది పారాయణ చేసి రోజు సూత్రార్థాలన్నీ పారాయణ చేయాలండి. 4 రోజులు పారాయణ చేస్తే ఇవన్నీ గుర్తుంటాయి. కనీసం 4 రోజులు ఏం చేయక్కర్లేదు. సూత్రానికి వాళ్ళు ఇచ్చిన మూలము సంస్కృత కాశికలో కానీ కౌముదిలో కానీ మూలం. ఆ మూలాన్ని ఒక 4 రోజుల పాటు రోజు పారాయణ చేస్తే అవన్నీ గుర్తుంటాయి. అంటే ఏంటంటే ఇవన్నీ మీకు గుర్తుండడం వల్ల కూడా అంటే ఒక గుర్తుండడం వల్ల ఏంటంటే మీరు ఎవరికైనా పాఠం చెప్పినప్పుడే ప్రయోజనం. లేదంటే ఇవన్నీ గుర్తున్నా వేరే కావ్యం ఏదైనా చదివినప్పుడు మీరు అన్వయించుకోగలిగితే ప్రయోజనం. అవునే. అప్పుడు చూసాము, మళ్ళీ వదిలేసాము మధ్యలో. అందుకే ఇవన్నీ కష్టాలు. పరీక్షలు అప్పుడు చదివేస్తాము, మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాము. నేను ఈ మధ్య చదివిన రహస్యం చదివి మరోసారి చూడవచ్చు. ఒక్క నిమిషం నేను చూస్తున్నాను. డిస్టర్బ్ అయిపోయింది. 15 1-3 కదండి ఇది. నా డైరీలు కూడా 3-4 డైరీలు అయిపోయాయండి దాని తర్వాత. అందుకు అన్ని డైరీలు వెతకాల్సి వచ్చింది ఆ సూత్రం కోసం, వ్యాఖ్యానం ఏం రాసుకున్నాను అని. సీతం
రాజేష్ గారు మీరే చెప్పండి ఇంకొకసారి సంజ్ఞా సమావేశార్థము అంటే. చాలా సార్లు అది చెప్పానండి, మీకు కొంచెం గుర్తొస్తే తెలుస్తుంది మీకే, అందుకనే నేను చెప్పలేదు. అంటే దీని ముందు మొదటి అధ్యాయం 4వ పాదంలో ఆకడారాది ఏకా సంజ్ఞ అని ఉన్నది. అవునండి. ఒక సూత్రానికి ఒకటే సంజ్ఞ అని అర్థం దాని వల్ల వస్తుంది. ఇక్కడ కూడా తత్పురుష సంజ్ఞ అయినా సమాస సంజ్ఞ అయినా ఏదైనా ఒకటే సంజ్ఞ రావాల్సి వస్తుంది. అక్కడ రసేక సంజ్ఞ అని ఇచ్చారండి, ఒకే సంజ్ఞ వస్తుంది అనేసి చెప్పారు. అవును, అంటే ఆ ఒకటే సంజ్ఞ వస్తుంటే ఇక్కడ ఒకటే సంజ్ఞ కాదు 2 సంజ్ఞలు కూడా ఉంటాయి అని చెప్పడం కోసం. అంటే తత్పురుష సంజ్ఞ సమాస సంజ్ఞ 2 సంజ్ఞలు ఉంటాయి, అవిభావ సమాస సంజ్ఞ సమాస సంజ్ఞ 2 ఉంటాయని 2 సంజ్ఞలు ఉంటాయి అని చెప్పడం కోసం ప్రాక్ పదము సంజ్ఞ సమావేశార్థం అంటే తత్పురుష సమాస ఇది సంజ్ఞాద్వయ సమావేశార్థం అన్నమాట. అవునండి, ఇక్కడే రాసుకున్నాను పాయింట్, చూసారండి, చెప్పలేకపోయాను నేను. మీరు చెప్పింది ఇక్కడ ఉంది. ఇక్కడ తత్పురుష సమాసము కోసము ప్రాక్ కావాలి అని, 2 సంజ్ఞలు కలిసి ఉంటాయి అని, అప్పుడు మరల కొత్త అర్థం వస్తుంది అని చెప్పడం కోసము ప్రాక్ కావాలి అని రాసుకున్నాను. ఇది కూడా రాశానండి మీరు చెప్పింది ఆకడారాద ఏకా సంజ్ఞ అని. ఆ సూత్రంలో 2 సంజ్ఞలు చెప్పారు. ఈ సూత్రంలో కదండి, అందులోనేమో ఒకటే సంజ్ఞ కోసం చెప్పారు, ఇక్కడేమో 2 సంజ్ఞలు చెప్పడం కోసం ఈ సమాసం చెప్పారు అని. అంతేనండి, ప్రాక్ అనే పదం ఉపయోగించారు అని. అవునండి. ఒక్కో దానికి ఒకే సంజ్ఞ చెప్పారు అక్కడ. ఇక్కడ ఈ తత్పురుషము సమాసం అని 2 సంజ్ఞలు కలిపి చెప్పడం కోసం ఇక్కడ ప్రాక్ వచనం ఉపయోగించారు. ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. అంతేనా అండి? అవునండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? సమాసం అంటే ఏంటి అని ఎవరైనా చెప్తారండి? సమాసం అంటే ఏంటి, అది ఎప్పుడు వస్తుంది? అంటే ఫస్ట్ సూత్రం చెప్పాలి. సమర్థ పద సమాసం అండి. అంటే సమర్థవంతమైన పదం అంటే
తో సక్తము కలిగిన పదము కలిగి ఉండాలి. సమస్త పదం అంటే 2 పదాలు ఉండాలి. సమాసంలో 2 పదాలు ఉండాలి. ఆ పదాలు సమర్థవంతమైన సుబంతంతో సమసిస్తే సమాసం వస్తుంది. సమర్థ పద విధిలో చెప్పారండి దీని గురించి. విధీయతే ఇది విధిహి అని. సమర్థం అనే అర్థానికి సమర్థ అనే దానికి 2-3 అర్థాలు చెప్పారు. అంటే ఎట్లా అంటే విగ్రహ వాక్యంతో సంబంధ అర్థ సమర్థ, సమర్థానామర్థ సమర్థ, తర్వాత సంశిష్టార్థానాం పద సమర్థ. అలా 3 రకాలు చెప్పారండి సమర్థం అనే దానికి. విగ్రహవాక్య అర్థాన్ని చెప్పడానికి శక్తిని ఏది కలిగి ఉంటుందో దానికి సమర్థము అని అర్థం. అది సమాసం అంటే అనేక పదముల స్థానంలో ఒక పదము చెప్పడము అన్నది అది కరెక్టే అవుతుందా అండి? సమాసం అంటే ఏమిటి అని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏకపదీభవనం సమాసం. ఏకపదీభవనం అంటే ఏకార్థ భావం, ఏకార్థీభావం, ఏకపదీభవనం ఏదైనా సమాసం అని చెప్పచ్చు. ఏకాకి భావం ఉండాలి అంతేనండి. రాజ్ఞః పురుషః చెప్పారు. రాజ్ఞః పురుషః, రాజపురుషః అంటానికి విగ్రహ వాక్యం. అంటే 2, 3 లేక అలాంటి పదాలు ఒక్క అర్థంతో అర్థాన్ని సమాసం చేసి ఆ పదాల్లోని విభక్తులకి లోపం చెప్పి వాటిని మళ్ళీ ఒక పదంగా సమస్త పదంగా చెప్పగలిగినప్పుడు అది సమాసం అవుతుంది. అర్థం ఉండాలి. సమర్థమైన విభక్తాంతాలే సమసిస్తాయి. అవి మళ్ళీ పూర్వపద ప్రాధాన్యం ఉన్నప్పుడు అవ్యయీ భావ సమాసము, ఉత్తర పద ప్రాధాన్యం ఉన్నప్పుడు ఇవి ప్రాయః అనాలి. ఎందుకంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఉత్తర పద ప్రాధాన్యం ఉన్నప్పుడు తత్పురుష, అన్య పదార్థ ప్రాధాన్యం ఉన్నప్పుడు బహువ్రీహి. ఇంతవరకు మనం అలాగా నేర్చుకున్న వాటిలో సంక్షిప్తంగా ఇది అంతే. ద్వంద్వానికి కూడా చెప్పండి. ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వం. ఇది కూడా ప్రాయికం అండి. ప్రాయికం అంటే కొంతవరకు ఈ లక్షణాలు కుదురుతాయి, పూర్తిగా కాదు. పదాలకి శక్తి ఎలా వస్తుంది అంటే విగ్రహ వాక్యంలో శక్తం అవుతుంది అన్నారు. విగ్రహవాక్యం చెప్పగలిగితేనే సక్తము ఉన్నట్టు.
ఉమ్. ఇంకెవరైనా ఏదైనా చెప్తారండి? దుర్గాభవాని గారు ఏదైనా చెప్తారండి? నేను రాజేష్, నమస్తే. నమస్తే అండి. ఏం లేదు, ఇప్పుడే వచ్చాను. ఏమో నిన్న విన్నారండి, నిన్న సమాస ప్రకరణం పూర్తి అయిపోయింది. అందుకని ఇవాళ ఏం చేయాలంటే మీరంటే మీరు ఒక్కరేనే కాదు, ప్రతి ఒక్కరు బాగున్నావా? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇందాక అమ్మ వాట్సాప్ స్టేటస్ ఇంట్లో అమ్మ వైజాగ్, ఇంట్లో వైజాగ్. విపిన్ రావచ్చు. గురువు గారికి ఏదో అర్జెంట్ కాల్ వచ్చింది అని మెసేజ్ పెడుతున్నారండి. అయితే గురువు గారు వచ్చే వరకు ఎవరైనా ఏమన్నా చెప్తున్నారా అండి? ఎవరు చెప్పరు. నేను సూత్రం అంటే సూత్రం చెప్పను, కానీ మనం ఎవరు అంత బాగా ప్రిపేర్ అవ్వలేదు. సూత్రం చెప్పాలంటే చాలా ప్రిపరేషన్ ఉండాలి. ఒక చమత్కార శ్లోకాన్ని చెప్తానండి, చెప్పమంటారా? చెప్పండి, ఏదో ఒకటి. ఇది నేను ఎక్కడో చూసి బాగుందని చెప్పి రాసుకున్నాను. కృష్ణనామస్మరణ చేసే శ్లోకమేనంట. అంటే 2 అర్థాలు ఉన్నాయన్నమాట ఈ శ్లోకంలో. అంబలి ద్వేషిణం వందే, ఎవరికైనా తెలిస్తే తెలిసి ఉండొచ్చండి, నేను కొత్తగా రాసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. అంబలి ద్వేషిణం వందే చింతకాయ శుభప్రదం కూరగాయ కృతతాసం పాలనేతి గవాం ప్రియం అని అంటే, ఇది తెలుగు సంస్కృతం 2 కలిపి కలగూర గంపలాగా. మళ్ళా చెప్పండి ఒకసారి.
శ్లోకమా అండి? శ్లోకం అంబలి ద్వేషిణం వందే చింతకాయ శుభప్రదం ఊరగాయ కృతతాసం పాలనేతి గవాం ప్రియం. గవాం ప్రియం అంటే గోవులంటే ఇష్టం కాబట్టి శ్రీకృష్ణుడి స్తుతి ఏంటండి ఇది. విన్నాను చాలా. దీనిలో 2 అర్థాలు ఉన్నాయి ఏంటండి. అది తెలుగు సంస్కృతం కలిపి కనపడుతుంది కదా ఈ శ్లోకము. కానీ ఇది కవి గారి యొక్క అభావ చేష్ట అనుకోవడానికి కుదరదు. ఇందులో కూడా వేరే అర్థం ఉంది అని చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ అంబలిని ద్వేషించే వాడికి వందనము అన్నారు కదా. అంటే పైకి అర్థం చూస్తే మనకు అలా కనపడుతోంది. అంబలి ద్వేషిణం వందే అంటే అంబలిని ద్వేషించేవాడికి వందనము అట అని. చింతకాయ చాలా శుభదాయకమట. ఇది పైకి కనపడే అర్థం అనమాట అండి. ఇది కూరగాయ భయోత్పాతకమట. ఆవు పాల నేయి ప్రియమైనదట. ఇదే పైకి అర్థం కనబడుతోంది మనకి. కానీ అర్థము లోపల ఇందులో గూఢార్థం ఏంటి అంటే ఇక్కడ అంబలి అంటే విడదీశారండి. బలి అని అంబలి అనే పదాన్ని విడదీసి బలి అంటే బలిని అణచివేసిన వాడు అని అర్థమైంది. అంటే అణిచివేసేవాడని కావాల్సింది అర్థము. బలిని అణిచివేసిన వాడు అని విడదీస్తే బలి అలా చెప్పారండి అక్కడ అర్థము. చింతకాయ అన్నప్పుడు ఏం చేశారంటే పదాన్ని ఎలా విడదీశారంటే చింతక ఆయ సవర్ణదీర్ఘ సంధి చేశారు. చేసి చింతకాయ అన్నదాన్ని చింతక ఆయ అని విడదీశారు. ఆలోచించేవాడు. అప్పుడు నామస్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటివాడు అని అర్థం వచ్చిందంటండి. అలా పెడితే చింతక ఆయ అంటే నామస్మరణ చేసేవాడికి సకల శుభాలు ఇచ్చేవాడు అని అర్థం మార్చారండి. అలా చింతకాయ అనే దాన్ని అలా పెట్టారు. తర్వాత కూరగాయ అనే దాన్ని ఎలా విడదీశారంటే కూరగాయ అని. అంటే అంటే కాళీ సర్పము. అంటే చెడ్డ దుష్ట సర్పము. కాళీయుని అణిచివేసిన వాడు అని. కూరగాయ అన్నదాన్ని ఉరగాయ అని రాశారండి. అంటే దుష్ట సర్పం అనమాట. ఉరగం అంటే ఇక్కడ కాళీయుడు. కాళీయుడిని అణిచివేశాడు కదండి, అది. అందుకని కూరగాయ అన్నదాన్ని అక్కడ డబల్ అర్థం అలా చెప్పారు. రెండో అర్థం. తర్వాత పాలనేతి అని 4వ దాంట్లో చెప్పుకున్న దానికి పాలన ఇతి అని అంటే ఏంటి విడదీశారనమాట. గుణసంధి చేశారు పాలనేతి అని. కానీ ఇక్కడ పాలన ఇతి అంటే గోవులను కాచునట్టివాడు అని అర్థము మార్చారు. శ్రీకృష్ణుడు అన్నమాట. వందే నమస్కరించుచున్నాను అని. అలా పైకి ఒక అర్థము, వ్యంగ్యార్థం లోపల ఇంకొకటి ఉంది అనమాట, అంతరార్థం. అలా పాలనే అతి ప్రియం గవాం. మేడం పాలనే అతి ప్రియం గవాం. గవాం పాలనే అతి ప్రియం ఇది. బాగుందండి. ఇలా మంచి శ్లోకాలు ఎక్కడన్నా ఉంటే కోట్ చేసి రాసుకుంటాను. అలా ఎవరు చెప్పింది ఇది? ఎవరో మనకి ఆంధ్రకీర్వాణి విద్యాపీఠం అని ఒక గ్రూప్ ఉందండి మా కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్. అందులో ఎవరో పెట్టారండి. ఇట్లాంటి విశేషాలన్నీ కొంచెం శ్లోకాలు అవన్నీ పెడుతూ ఉంటారు. తర్వాత మేడం ఒక రోజు సుబ్బలక్ష్మి మేడం వచ్చారు కదా మేడం, మీరు చెప్తారా? ఆ రోజు ఆ శ్లోకం చెప్పారు కదా, అవధ్వ అనే పదాన్ని ఉపయోగించడానికి మిమ్మల్ని అడిగి రాసుకున్నాను కదా గురువు గారు చెప్పినప్పుడు ప్రయోగము. ఒక్క నిమిషం చూపిస్తాను.
చంపూ రామాయణంలో శ్లోకం. మేడం చెప్తారా? సుబ్బలక్ష్మి మేడం. అమ్మా మీరు చెప్పండి. అంటే నేనంత బాగా వివరించలేనేమో, చెప్తాను, రాసుకున్నాను మీరు చెప్పింది. ఆ రోజు అన్నారు కదా చంపూ రామాయణే భోజరాజుడు అని చెప్పి, అవధ్వ అనే ప్రయోగం ఉంది అని చెప్పడం కోసము ఈ శ్లోకం చెప్పారు. తార చెప్పిన శ్లోకము అది. నాహం సుకేత తనయా నచ సప్తశాలి వాలీచ వాలి నచ త్రిభువన ప్రధిత ప్రభావః. ఒక్కసారి మరొకసారి అంబలిద్వేషం చెప్పండి. హలో గురువు గారు మరోసారి చెప్పండి. అంబలిద్వేషం శ్లోకాన్ని వివరించండి మరోసారి. గురువుగారు నేను రాసుకున్నట్టు నేను చెప్తానండి. ఏమంటారు? నేను రాసిన అర్థం ఇక్కడ చదువుతాను గురువుగారు. మీరు రాసిందే కదా చదివారు అక్కడ, మీరు అంటే సొంతంగా ఏమైనా చెప్పారా క్లాసులో? లేదండి. అంబలి ద్వేషిణం వందే చింతకాయ శుభప్రదం. అర్థం చెప్పేసాడు అంతే, మళ్ళీ శ్లోకం ఎందుకు? మామూలుగా అయితే అంబలిని ద్వేషించే వాడికి వందనమట, చింతకాయ చాలా శుభదాయకమట అని, కూరగాయ భయోత్పాతకమట, ఆవు పాలనే ప్రియమైనదట అని పైకి అర్థమటండి. తర్వాత దాంట్లో వ్యంగ్యార్థం ఇలా ఉంది అని చెప్పారనమాట అండి. అంబలి అంటే బలి అని విడదీశారండి. అని బలిని అణిచివేసిన వాడు అని పెట్టారు. అంటే అణిచివేయడమా అని కాదు. తర్వాత ఇంకా ముందర మీరు చెప్పండి గురువు గారు. అలా చెప్పండి, తర్వాత చెప్పారు కదా సాహసంతో, తర్వాత ముందరకెళ్ళండి ఇంకొంచెం. చింతక ఆయా అని విడదీశారండి. చింతకాయ అన్నదాన్ని. చింతక ఆయా అంటే నామస్మరణ చేసేవాడికి సకల శుభాలు ఇచ్చేవాడు అని చెప్పారు. అంటే చింతక అంటే ఏమిటి, ఆయా అంటే ఏమిటి? తర్వాత కూరగాయ అన్నదాన్ని ఏమో ఉరగాయ అని విడదీశారండి. అంటే దుష్ట సర్పాన్ని అణిచివేసిన వాడు అంటే కాళీ. అయితే కూరగాయ కృతత్రాసం తెలుగులో అయితే తెలుగు అర్థం మొట్టమొదటి చెప్పినప్పుడు ఏం చెప్పారు? కూరగాయ భయోత్పాతకమట అని చెప్పారండి. అంటే భయోత్పాతకం అనే పదం ఉందా అక్కడ? కూరగాయ భయోత్పాతకం అని ఉందా? లేదు, కృతతాసం అని ఇచ్చారు కదండి. కూరగాయ కృతతాసం. కూరగాయ కృతతాసం తెలుగులో అర్థం ఏమిటి? తర్వాత పాలనేతి అన్నదానికేమో పాలన ఇతి అన్నారండి. తెలుగు అర్థం ఏమిటి, సంస్కృతంలో ఏమిటి అర్థం చెప్తారు? తెలుగులోనేమో ఆవు పాల నేయి ప్రియమైనదట అని చెప్పారండి. అంటే పాలు అంటే ఆవు పాలు అనే అర్థం ఉందా? పోలేండి, మంచిదే ఆవు పాలు, గేదె పాలు కాకుండా. పాలనేతి అంటే పాలనేతి గవాం ప్రియం అన్నదానికి అలా వివరణ ఇచ్చారు. వ్యాకరణం క్లాస్లో ఎందుకు వచ్చిరాని శ్లోకాలు? అంటే కాలక్షేపం చేయడమా, ఉరికే ఏదైనా టైం అంతా వేస్ట్ చేసి? మీకు స్పష్టంగా తెలిసిన శ్లోకం చెప్పాలి. మీకే తెలియకుండా ఉందాన్ని బలిద్వేషణం అంటే అంటే తెలియదు, బలిద్వేషణం అంటే బలిని అణిచేసేవాడు చెప్తున్నారు. ఎందుకు? వాళ్ళందరూ చక్కగా మీరందరూ వ్యాకరణం చదువుతున్నారు కూడా, మీరు కూడా వ్యాకరణాంశాలు చెప్పచ్చు కదా. లేదా సంస్కృత శ్లోకం చెప్పండి, చక్కగా అర్థం చేసుకుని దాంట్లో ఏమాత్రం తోట్రపాటు లేకుండా స్పష్టంగా చెప్పండి. ఏదో చెప్పేసి అనేటువంటి దర్శనం ఏంటి? హలో 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 ఉన్నారా?
నమస్కారం అండి. ఇప్పుడు వేరే ఫోన్ వచ్చి నేను బయటకు వెళ్ళానండి. నాకు అర్జెంట్ వేరే ఫోన్ ఒకటి క్లాసులు మీరు తీసుకుంటున్నారా? ఏదో వారం రోజులు తీసుకోరని చెప్పని ఎవరో ఉన్నారేంటి? రేపటి నుంచి అంబలిం అంటే ఏమిటో బలిని అణిచేవేసిన వాడు అంబలి ద్వేషణం అంటే. నాకు తెలియదండి. నాకు వేరే ఫోన్ వచ్చిందని నేను చెప్తారు సరే. ఏంటి ఎవరు చెప్పారండి? రాజేష్ గారు, నేనే ఏదో చమత్కార శ్లోకం అని చెప్పానండి. గురువు గారు క్షమించండి. పర్లేదు సార్ చెప్పండి. ఆయన కూడా చమత్కారాన్ని ఆయన కూడా ఆస్వాదించాలి కదా, రాజేష్ గారు కూడా చెప్పండి. వద్దులే గురువు గారు, మీరు ఆ మాట నాకు ఇంకా నేను చెప్పను. రికార్డ్ అయింది కదా, లేకపోతే ఆయన తర్వాత వింటారు ఎందుకు? ఇవాళ మీరు చెప్పేస్తే మళ్ళీ రేపటిదాకా ఆయన ప్రతీక్షించక్కర్లేదు. కూరగాయ అంటే కూరగా, ఆయా అంటే ఏదో ఆలోచించేవాడు, ఏదో చెప్పారు. ఆయా అంటే కూరగా, ఆయా కూరగాయ అన్నారు. చింతక ఆయా అంటే ఏనండి రాజేష్? అది తెలుసండి. అది ఇంటర్మీడియట్ కొవ్వూరు కాలేజీలోనే ఈ శ్లోకం ఆయన జటావల్లభుల జగన్నాథం గారు ఎవరో ఒక ఆయన మన కాలేజ్ పూర్వ విద్యార్థి సమావేశంలో వచ్చారండి. ఆయన ఈ శ్లోకం చెప్పారండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్. వాళ్ళకి కాదు, 100 ఏళ్ళ నుంచి ఉన్న శ్లోకం, 100 ఏళ్ళ నుంచో ఆయన చెప్పినప్పుడు విన్నానండి. అది అంబలి ద్వేషినం వందే పాలనేతి ప్రియంగా అంటే అమ్మ అంటే అణిచివేయడం చెప్తున్నారు. బలి చక్రవర్తి అణిచివేయడం అని అంబలిం అంటే. అలాగే చింతకాయ అంటే చింతక అంటే ఆలోచించేవాడికి, ఆయా అంటే ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు. ఆ శ్లోకం అవునండి, ఆ శ్లోకం తెలుసు. వినండి రాజేష్, ఒకసారి చెప్పించి వినండి. అంటే కరెక్ట్ చేయొచ్చు ఒకవేళ వీరుంటే, అది కరెక్ట్ చేయండి కుదిరితేను. అవునండి, ఆ శ్లోకం చాలా మంచి శ్లోకం అండి. మన సమాసాలకి చాలా ఉపయోగపడుతుంది అది. ఇంతకన్నా అద్భుతమైన శ్లోకాలు చెప్పొచ్చు. అసలు వినండి, అసలు ఆవిడ చెప్పింది ఇంటర్ప్రిటేషన్ తప్పు అయితే కొంచెం కరెక్ట్ చేద్దరు కానీ. అలాగేనండి. మీరు ఏం చెప్పారండి భావనేశ్వరి గారు? రాజేష్ గారు, ఇక్కడ మనకి 2 అర్థాలు ఉన్నాయి అని చమత్కార శ్లోకం అని, కృష్ణుడి నామం కూడా అందులో స్మరిస్తున్నాము అని చెప్పారండి. అందుకని బాగుందని నేను రాసుకున్నాను రాజేష్ గారు. అయితే పై అర్థమేమో తెలుగులో చెప్పిన దానికేమో పైకి కనపడేదిగా అంబలిని ద్వేషించేవాడికి వందనమట, చింతకాయ చాలా శుభదాయకమట, కూరగాయ భయోత్పాతకమట అని, ఆవు పాలనేయి ప్రియమైనదట అని మామూలు అర్థం చెప్పారు గురువు గారు. దానికి ఏమో రెండో అర్థం ఏంటి అంటే, ఇలా డబల్ అర్థం ఉంది అని చెప్పడానికి వ్యంగ్యార్థము కాదు, నిజంగానే ఉంది ఇందులోను అని చెప్పి, అంబలి అంటే అంటే రాజేష్ గారు అందులో ఉన్నది నేను రాసుకున్నది చదువుతున్నాను, నాకు అంత బాగా తెలియదు కదండి. అంబలి అంటే అంబలి అనే దాన్ని విడదీశారండి, బలి అని విడదీశారండి. అందులో 2 పదాల కింద బలి అని విడదీయకూడదండి. బలి సార్ వినండి రాజేష్, సార్ చెప్పనే ఉండావండి. అయ్యో చెప్పనే ఉండావిడ ఏం రాసుకున్నారో రాసుకుంది కదా. బలి అనే పదాన్ని దగ్గర కామా పెట్టారండి. పెట్టి అప్పుడు బలిని అణిచివేసిన వాడు అని రాశారండి దానికి అర్థము. ఇప్పుడు మీరు చెప్పండి రాజేష్ గారు. చెప్పండి అమ్మా, తర్వాత చెప్తారు మొత్తం అంతా. మీరు చెప్పేసాడు అమ్మ అంటే అణిచివేసిన వాడు అని అర్థం కదా. చెప్పండి అమ్మా, అంటే మీరు తప్పు కాదు కదా, ఎక్కడో రాసి చెప్తున్నారు కదా. అవును చెప్పండి. అంటే ఆ వాట్సాప్ భ్రాంతులు వదులుతాయి. చెప్పండి, తర్వాత చెప్పండి. చింతకాయ అన్నదాన్నేమో చింతక ఆయా అని విడదీశారండి. విడదీసి చెప్పండి, దేనికి ఏమర్థం చెప్పారు? నామస్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటివాడు, ఇచ్చేవాడు. ఆయా అంటే ఇచ్చేవాడని. మీ అంత విశ్లేషణ మేము చేయలేం గురువు గారు. విశ్లేషణ ఏం కాదండి, శ్లేషణ. అక్కడ ఉన్న పదాలు ఇందాక ఏం చెప్పారో చెప్పండి. మీ వ్యంగ్యాలం అనే అక్కలే కదా, చింతక అని పదం చెప్పారు. చింతకాయ అంటే చింతక అంటే చింతించేవాడికి అని షష్ఠీ అర్థమా? నామస్మరణ చేసే వారికి అని ఉందండి. అదే చేసేవారికి అని ఏ పదం చెప్తోంది? చింతక అనే పదం చెప్తోందా?
చింతక అనే పదానికే నామస్మరణ చేసేవాడికి అని షష్ఠ్యర్థమా? సరే, చేసేవాడికి శుభాన్ని ఆయా అంటే ఇచ్చేవాడనా? సకల శుభాలు ఇచ్చేవాడు. ఆయా అంటే ఇచ్చేవాడని. అలాగే ఆయా అనే పదానికి ఏమర్థం చెప్తున్నారు అక్కడ? ఇంకేం ఇవ్వలేదండి. మీరు చెప్తున్నారు కదమ్మా, చింతగా అంటే అన్ని ఆలోచించేవాడికి ఏదో చేసేవాడికి సర్వశుభాలని చింతక శుభప్రదాలని అంటే సకల శుభాలు ఇచ్చేవాడు అని. ఈ ఆయా అనే పదంకి ఏమిటి అర్థం? తర్వాత కూరగాయ అంటే ఊరగాయ అని విడదీశారండి. అప్పుడు కు అంటే దుష్ట సర్పము అని, ఉరగాయ అని కాళీ అణిచివేసిన దుష్ట సర్పమా? బాగుంది. కు అంటే మొత్తం అంతా దుష్ట సర్పం అని కాదు. కు అంటే చెడ్డ అని అర్థంలో, దుష్ట అని అర్థంలో, కుత్సిత లాగా. లాగా ఎందుకండి? మనం చదివాం కదండి. ఇప్పుడు ఆ సమాసాలన్నీ ఇక్కడ మనం అన్వయించవచ్చు. అదే రాజేష్ గారు, మీరు కొంచెం హెల్ప్ చేయండి రాజేష్ గారు. అవునండి, మీరు పదవి భాగం చేస్తున్నప్పుడు ఇది ఏంటంటే వస్తుత నాకు ఆయన చెప్పడం, ఇప్పుడు నేను చాలా కాలం అయింది తర్వాత ఈ శ్లోకం నేను 2-3 సార్లు 2-3 చెప్పాను. ఇది ఏంటంటే వినడానే కాదు తెలుగు పద్యంలా కనిపిస్తుంది, కానీ ఇది తెలుగు పద్యం కాదు, సంస్కృతంలో ఉన్నటువంటిది. ఇది వినడానికి మాత్రం అంబలి, అలాగే పాలనేతి, పాలు, నెయ్యి, అలాగే కూరగాయ, చింతకాయ అనే పదాలు తెలుగు పదాల్లో కనిపిస్తున్నాయి, కానీ ఇవేమీ తెలుగు పదాలు కాదు, సంస్కృతంలో ఉన్నటువంటి ఒక చమత్కార శ్లోకం ఇది అని చెప్పి ఆయన చెప్పారు. అప్పుడు అవునండి, అది కూడా కృష్ణ నామస్మరణం చేసే శ్లోకము అన్నారండి, అందుకే కానీ అది కరెక్టే, కానీ మీరు ఇక్కడ ఎలా దాన్ని ఉపవాదం చేస్తారు అనే దాని కదా ఆధారపడి ఉంటుంది. అవునండి. ఇప్పుడు అమ్మ అకార విష్ణువాచక మనకి చాలా సార్లు వచ్చిందండి. ఆ అంటే విష్ణువు అని అర్థం, అమ్మ అంటే విష్ణువుని అని. ఆ విష్ణువు ఇప్పుడు కృష్ణ అంటే ఈ పైనుండే వర్ణనలన్నీ కూడా కృష్ణుడికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ అపదం చేత శ్రీకృష్ణుని తీసుకున్నారు అనుకోండి, విష్ణువు అంటే కృష్ణుడు కాబట్టి. ఇప్పుడు తర్వాత ఏముంది? బలిద్వేషిణం అంటే బలిని ద్వేషించేవాడు అని ఒక అర్థం అక్కడ చెప్పారు. అవునండి. బలినేమి శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి కూడా ద్వేషించలేదు, ద్వేషించాడు అని చెప్పడం ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ బలిద్వేషణం అని ఆ శ్లోకంలో ఉండడం వల్ల అలా చెప్పడం అంతే. దీనికి పౌరాణిక ప్రామాణ్యం ఉంటుందా లేదా నాకు తెలియదు. బలిని విష్ణుమూర్తి ద్వేషించాడని నేను అనుకోలేదు, నాకు తెలియదు. ఈ శ్లోకంలో ఉన్నదాన్ని మాత్రం నేను చెప్తాను అంతే. బలిని ద్వేషించినటువంటి అంటే ఆకారం విశేషం అండి విష్ణువు, అతనికి విశేషణాలన్నీ అనలేదు రాజేష్ గారు, బలిని అణిచివేశాడు అని. వామనావతారంలో బలిని అణిచాడు కదండి, అణిచివేశాడు కరెక్టే, కానీ అణిచివేశాడు అనే పదం మనకి ద్వేషిన బలిం ద్వేష్టి ఇది బలిద్వేషి అనండి. బలిం ద్వేష్టి, బలిం ద్వేష్టి అనే అర్థంలో మనకి ఇక్కడ ఉపపదమతింగ్ అనే సమాసం. అది ద్వేషి అనేది నిని ప్రత్యాంత పదము. బలిం ద్వేష్టి బలిద్వేషి అన్నమాట. అమ్మ అనేదేమో వేరే అశబ్దము, అశబ్దానికి ద్వితీయ ఏకవచనం అమ్మ. బలిద్వేషినం అనేది ఉపపదమతింగ్ అనే సమాసం వల్ల వచ్చినటువంటి పదం. బలిం ద్వేష్టి ఇది బలిద్వేషి తం బలిద్వేషినం అని. అంటే పదాన్ని బట్టి బలిని ద్వేషించేటటువంటి అనే ఇంకా మిగిలినవన్నీ విశేషణాలన్నీ కలిపి చెప్తేనే బాగుంటుంది. పాలనే గవాం పాలనే అతి ప్రియం అంటే గోవులను పరిపాలించడంలో మిక్కిలి ఇష్టం కలిగిన వాడిని. గవాం పాలనే గోవుల యొక్క పరిపాలనలో అతి ప్రియం, మిక్కిలి ఇష్టం కలిగిన వాడిని. అలాగే కూరగాయ కృతత్రాసం, కూరగాయ అంటే కుత్సిత వర్గ కూరగ తస్మై కూరగాయ అని. అంటే చెడ్డనైనటువంటి సర్పము, చెడ్డ సర్పము అంటే మీరు ఇందాక చెప్పినట్టున్నారు కాళీయ సర్పం అని. ఆ కాళేయ సర్పం యొక్క ఆ కాళేయ సర్పానికి కృతత్రాసం భయాన్ని కలిగింపజేసిన వాడు. అటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు చింతకాయ అంటే అతన్ని స్మరించే వారి కొరకు శుభప్రదం, శుభాన్ని కలిగించేటటువంటి వందే అన్నమాట. అర్థమైందండి? బలిద్వేషిణం
కూరగాయ కృతత్రాసం చింతకాయ శుభప్రదం వందే అని అన్వయం. రాజేష్, ఈ త్రాస అన్నప్పుడు త్రసే ఉద్వేగాన్ని ధాతువు కాబట్టి కదా. అవునండి. ఈ తర్వాత ఉరగ శబ్దం వ్యుత్పత్తి ఎలాగా? ఉరసా గచ్చతి ఇది ఉరగః. ఉరసా గతి ఉరగః అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఇక్కడ సమాసాంతకాలికల్లో దాని గురించి కాదమ్మా, మనం ఆ స్థూల దృష్టితో కాకుండా ఉరసా గచ్చతి అంటే ఉరగః కాదు కదా, అకారాంతం కాదు కదా. గమ్ ధాతు విశేషం. అంటే డప్రత్యయం ఏదైనా చెప్పుకున్నారా? అవునండి, చెప్పుకున్నా అంతమంది చెప్పుకుంటారు, కానీ మధ్యలో ఉర శబ్దానికి ఏం చెప్పారు? అక్కడ ఇక్కడ డప్రత్యయం వచ్చి సకారానికి లోపం కూడా చెప్పారండి. ఉరస్ అనే దగ్గర సకారానికి లోపం. వార్తికారణ ఉందా సూత్రంగానే మీకు గుర్తుంది? అవునండి, అవునండి. ఏమిటది? ఒకసారి మీరు మళ్ళీ చూసి చెప్తానండి. నేను చదివానని మాత్రం నాకు గుర్తుందండి. అంటే నభాగ అన్నప్పుడు ఏదో గిరవ్ ఛందసి అని గిరీష అని రూపంగా చెప్పారేమో. గిరీష అనే దగ్గర గిరవ్ షేతే అనే అర్థంలో కదండి. అదే గిరవ్ షేతే అన్నప్పుడు సప్రత్యయం కూడా చెప్పుకుంటాం. గిరి సరే, గిరవ్ షేతే అన్నప్పుడు అది మీరు చెప్పినట్టు గిరవ్ ఛందసి అని ఏదో చెప్పిన ఛందస్సులో అయినట్లయితే, అంటే షీధాతువుకి మరి ఈకారం పోయి షహ అవ్వాలి కదా. అవునండి. ఇక్కడ అంటే ఉరగహ అన్నప్పుడు గమ్ ధాతువు కంటే డప్రత్యము టిలోపము, సకారానికి లోపము ఉరగహ అని. అదే గహ సరే, ఈ ఉర శబ్దం ఎలాగా సకారం లోపం అంటే వార్తికమైన సూత్రం గుర్తుందా మీకు? వార్తికం ఉందండి, నేను మీకు ఒక్కసారి సమాసాస్త్ర కార్యాలు ఎక్కడ ఉందో తర్వాత చెప్పండి, ఏదో వాట్సాప్ లో పెట్టండి. అట్లాగే బలిద్వేషణం అన్నప్పుడు బలం ద్వేష్టి అని చెప్పి ఇచ్చా. బలిం ద్వేష్టి అలా చెప్పకూడదండి. తాచ్ఛేల్యార్థమైనా చెప్పాలేమో కదా, నిండు పరిచయం కావాలంటే. అవునండి, తాచ్ఛీల్యార్థం ఉండాలి. తాచ్ఛేల్యం అంటే సాధుకారి అను ధర్మం అని ఏదో చెప్పాలి కదా. తాచ్ఛేల్యం అని చెప్పుకోవాలేమో. అయితే తాచ్ఛేల్యార్థం కాకుండా వేరే నిని ప్రత్యయం చేసే అవకాశం ఏదైనా ఉందా? అంటే గ్రహ్యాదుల్లో ఉంటే వస్తుంది. హలో, అవునండి. అలాగే అక్కడ చెప్పారు, రాజన్ గారు ఎవరు చెప్పారు, అక్కడ పాఠం అవధ్వా కాకుండా అవిధ్వా అనే పాఠం అని బాగుంది అది. అవునండి, కరెక్ట్. తర్వాత నేను కూడా చెంపు రామాయణం చూశానండి, దాంట్లో కూడా అవధ్వా అని లేదు. మళ్ళీ ఆ ప్రసంగం రాకపోవడం వల్ల దాన్ని మళ్ళీ చూడలేదండి. అవును, కానీ మరి దండేన వధ్యః రూపాలు అలాగే తద్ధితల్లో వధ్యః రూపాలు దగ్గర దీనికి నేను మళ్ళీ కృదంతంలోనే వధధాతు, ఈ హనధాతువుకి యత్ప్రత్యయం వచ్చినప్పుడు వధాదేశాన్ని నిపాత చేసే సూత్రం ఉందండి, వధ్యః అని ఉంటుంది. అలాగే ఆ సూత్రం చెప్పండి. అవునండి, అది సూత్రం ఉంది. నేను మళ్ళీ చూశాను కానీ మళ్ళీ నాకు గుర్తురాలేదు. అది ప్రసిద్ధమైన సూత్రమేనండి, ఒక్కసారి ఇప్పుడు చూస్తే కనిపిస్తుంది. అలాగే వధ్యః అనేది తద్ధితల్లో ఒక దగ్గర దాన్ని ప్రయోగించారండి, ప్రసిద్ధమైన రూపం సూత్రంలోనే. అవును, అక్కడే కాదు, నీకు శాకుంతంలో కూడా యో హనిష్యతి వధ్యం త్వాం, ఏదో హంసేవ క్షీరమాదత్తే తన్మిశ్ర వర్జయంత్యపహ అని శ్లోకం కూడా, దాంట్లో కూడా వధ్యం త్వాం అని ఉంటుంది. యహ హనిష్యతి వధ్యం త్వాం అంటే బాణప్రహారం కుర్వన్ దుష్యంతః వదతి వధ్యం త్వాం యహ హనిష్యతి ఇతరాంశ యహ త్యజతి తాదృశః బాణః మయ ప్రయుజ్యతే ఇతి కిమపి ఉక్త్వా హంసేవ క్షీరమాదత్తే తన్మిశ్ర వర్జయంత్యపహ ఇత్యపి వదతి కిల. अतः वधा इति धातुः न स्यान्न, परं रूपाणि तु बहुशः दृश्यन्ते. वध्यः इति तद्धितान्तरूपं किल, अथवा कृदन्तं वा?
कृदन्तमेव तद्धितेष्वपि अस्ति तद्धितेष्वपि अस्ति तद्धितेषु दृश्यते वध्यः वध्यः इति या इति तत् कृत्प्रत्ययो वा अथवा तद्धितप्रत्ययो वा वध्यः इत्यत्र कृत्प्रत्यये एव नाम यत् यत् प्रत्यये सति तर्हि हन्धातोः वदादेशः उच्यते इति वृद्धेः किमर्थं लोपः वदधातोः स्यात् तर्हि कदाचित् नाम यत्प्रत्ययः कोऽपि विहितो वा अथवा यत्प्रत्ययं त्यक्त्वा हलन्तत्वात् यत्प्रत्ययः किल विधातव्यः एवं प्रत्यय वा यत् प्रत्यय अहं तद् वार्तिकं इदानीं सम्यक् न स्मरामि अहं दृष्ट्वा वदामि वध्यः इति तु वधम् अर्हति नाम तत्रापि वधम् इत्युक्ते सुबन्तरूपं वधम् इति कृदन्तरूपं स्वीकृत्य वधम् अर्हति वध्यः इति यप्रत्ययः कदाचित् तद्धितप्रत्ययः वा पश्यते एकवारम् आम् अस्तु नाम भवान् कुत्रापि गतवान् इति कोऽपि श्वः आरभ्य नागच्छामि इत्युक्तवान् श्वः आरभ्य इति किमर्थं श्व आरभ्य इति किमर्थं न वदति भवान् उभयथापि एव उत्साहाय श्व आरभ्य इत्यपि नाम उभयतः वक्तुं शक्यते तदपि किञ्चित् नूतनप्रयोगे एव श्व आरभ्य इति एवम् अस्तु शुभम् अयमपि विषयः प्रष्टव्यः इति चिन्तितं समासप्रकरणं सम्पन्नम् इतः परं किं कर्तव्यमिति तत्र भवन्तः सूचयन्तु इति बेङ्गलूरुनगरे किमस्ति बेङ्गलूरुनगरे नास्ति मैसूरुनगरे वाक्यार्थः अस्ति परन्तु तदपि इदानीम् आन्लैन् एव जातं इदानीं तत्र गन्तव्यस्य अपेक्षा नास्ति परन्तु सिद्धता कर्तव्या इति धिया अहम् इदानीं प्रायः आगन्तुं शक्नोमि वा न वा इति न जानामि नाम घण्टापर्यन्तमपि यतः महान् विषयः अस्ति तदर्थं द्रष्टव्यः अस्ति రాజేష్ గారు ఇంకా 12 నిమిషాలు ఉందండి, ఏమన్నా విశేషాలు చెప్తారేమో? విశేషాలంటే ముందు మీరు ఆ సూత్రాలు ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూత్రం కొన్ని ప్రధాన సూత్రాలు చెప్పేస్తే తర్వాత ఇంకా విశేషాలంటే నాకు అంత వస్తుత అన్ని విశేషాలు నాకేం తెలియదండి. ఏదైనా పుస్తకంలో ఉన్నది చదివి ఆలోచించి చెప్పడం కానీ నేను అలా విశేషాలు ఏమీ చెప్పలేను. అంటే నాకు ఇంకా అటువంటి రాలేదు, అలాగా నేను చెప్పలేను వాస్తవానికి. ఏదైనా సందర్భం వస్తే గుర్తు రావడం వేరే విషయం, కానీ అలా అలా అకస్మాత్తుగా నేను గుర్తు చేసుకుని చెప్పలేను అనమాట. అందుకని నేనేం చెప్పలేకపోతున్నాను.
గురువు గారండి, ఇక్కడ అచోయత్ అనే సూత్రంలో హనో వా యత్ వధశ్చ వక్తవ్య అనే వార్తికం ఉందండి. ఆ హంధాతు కంటే యత్ ప్రత్యయము ఆ హంధాతు యొక్క స్థానంలో వధ అనే ఆదేశం అంటే కనో ఎత్తా అండి? కను కాదండి, హన్ధాతు గురించి కదా మాట్లాడుతుంది. హన్ధాతు కంటే ఎత్తనే ప్రత్యయం వస్తుంది. హన్ధాతు యొక్క స్థానంలో వధ అనే ఆదేశం కూడా వస్తుంది అని. వధు అనేది ఇక్కడ హలంత ఆదేశం. అదేంత నాది అష్టాధ్యాయులో ఇండెక్స్ సరిగా ప్రింట్ పోయిందండి, పడలేదు. హనోయత్ అనేది ఎంత అండి సూత్రం నెంబరు? అచోయత్ అండి, అచోయత్ అనే సూత్రం. సూత్రం అచోయత్. అక్కడ వార్తికం హనో యత్ వధశ్చవా అన్నమాట. ఓహో, అక్కడ వార్తికం అది అచోయత్ అనే సూత్రం. ఓకేనండి. ఇండెక్స్ లో హాసా 2-3 అక్షరాలకి ప్రింట్ మొత్తం పోయిందనమాట, సరిగా పడలేదు ప్రింట్ అసలు. కనపడిందండి. 3-1-97. ఆ సూత్రాలు చదివామండి మనం. అదే రెండోసారి రిపిటేషన్ లేక పునర్విమర్శ చేయక అజంతా ధాతోః యత్ ప్రత్యయో భవతి తకారో ఏతో అనావహ
ఇది స్వరార్థః. అవును. గేయం, పేయం, చేయం, జేయం అవన్నీ ఇచ్చారండి అక్కడ. అంటే అజంతమైన ధాతు మీద యత్ ప్రత్యయం వస్తుంది. అంతేనమ్మా. ధాతోః యత్ ప్రత్యయో భవతి. చేయం, జేయం. ఇక్కడ అజంతమైన ధాతువులకే అని చెప్పడం వలన హలంతమైన ధాతువులకి యత్ ప్రత్యయం రాదు. అప్పుడేమొస్తుందంటే నియత్ ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. అదే నెట్ వస్తుంది. ఏమోనండి ఇవాళ ఏమి చూసినట్టు అనిపించలేదు. గురువు గారు ఒక శ్లోకం అంటే ఆయన మొదలు పెట్టడం వల్ల ఒకటి చెప్పాం, చూసాం అందరం కూడా. తర్వాత ఏంటని నాకు తెలియట్లేదండి. కానీ నేను రేపటి నుంచి ఇంచుమించు ఒక వారం రోజులు రాలేకపోవచ్చండి. దాని తర్వాత మనం చూద్దాము. ఈ లోపల మీరు సమాస ప్రకరణాల్లో ఏవైనా సూత్రాలు తీసుకుని చూడండి. సమాసాలు అవివ సమాసం అని చూసే తత్పురుష సమాసాల్లోనే చెప్పగలుగుతాను. మీ ఇష్టం అండి. మీరు ఏదైనా దాంట్లో మీరు మొత్తం అవివ సమాసం ఆల్రెడీ మనం పరీక్ష కూడా అయిపోయింది కదా. తత్పురుష సమాసాలు చూస్తే బాగుంటుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ తర్వాత ఇంకా గురువు గారు ఏం చెప్పలేదండి. తర్వాత ఆయన ఏం చెప్తారో దాన్ని బట్టి మనం చూద్దామండి. శబ్దాల గురించి ఇప్పుడు రాదు. ఎంతవరకు సమాసం కానీ శబ్దాల గురించి రాదా? అంతే. బ్యాకప్ ఉంటే కదా. అచో ఎట్లా వాటికి ఏమన్నారండి మీరు? హానో యత్ వధశ్చవా అనండి. ఓహో, అది అంటే ఇందులో ఇవ్వలేదు అందుకని. కాశికలో లేకపోయినా ఇందులో భాష్యంలోనే ఎక్కడ ఉంటుందండి. ఉంది చూడండి. హనో యత్ వధస్యవా అండి. వధశ్చవా. ఓకేనండి, సరేనండి. వీలైతే నేను చూస్తానండి. నాకు కుదిరితే నేను వస్తాను, లేకపోతే నేను మళ్ళీ 14వ తారీఖు వస్తానండి.